ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నేను మాట్లాడాను తగ్గేదలేదు పుష్ప. మేడం నమస్తే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికల కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో రాబోతుంది. 100% గెలుస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఆ డౌటే పెట్టుకోక తమ్ముడు, 100% గెలుస్తుంది. మా సంక్షేమ పథకాలన్నీ కూడా జనాల్లోకి పోతున్నాయి. బస్ ఫ్రీయే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 2500 కానీ, రైతు భరోసానే కానీ, ఇంద్రం మిన్లే కానీ అన్నీ మేము ఇచ్చినప్పుడు బరాబర్ అందరు ఓట్లేస్తాను. సన్నబియ్య పథకం అయితే సూపర్ హైలైట్ అయింది. ఓబీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇంకేం కావాలి తమ్ముడు, చేస్తలేమా? జూబ్లీహిల్స్లో మీ బలం ఏమని భావిస్తా ఉన్నారు? మా బలం ఉంది ఆల్రెడీ, కొంచెం మార్జిన్లో పోయింది. ఈసారి మా తడాకేంది మేము చూపించుకుంటాం. ఆ సీటు మాదే, నో డౌట్. కొట్లాడమని ఎవరెవరు కొట్లాడమని ఆ సీట్ మాదే. మాగంటి వాళ్ళ భార్య నిలబడుతుందని బీఆర్ఎస్ నుంచి అంటున్నా ఉన్నారు. మాకు సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదా? సింపతి వర్కౌట్ అవుతుండొచ్చు, కానీ జనాలు కూడా మార్పు కోరుకుంటారు కదా. రూలింగ్ గవర్నమెంట్కి వేస్తే సంక్షేమ పథకాలు వస్తాయి. ఇప్పుడు ఆచరణలో ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటారు కదా. సన్నబియ్య పథకమే కానీ, రేషన్ కార్డులే కానీ. సో గతంలో లేనివన్నీ కూడా ఇప్పుడు మేము ఇస్తున్నామని అంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని రూలింగ్లో ఉన్న వాళ్ళకి వేస్తారా, లేకపోతే రూలింగ్లో లేని వాళ్ళకి వేస్తారా? రూలింగ్లోకి లేని వాళ్ళకి వేస్తే మా పథకాలు రావని చెప్పి ఆటోమేటిక్గా పబ్లిక్ థింక్ చేస్తారా? సింపతి ఒక ఎత్తు అయితే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరినాయా లేవా అనేది పేద ప్రజలైతే చూస్తారు. పేద ప్రజలకి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అదేవిధంగా మేము ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అన్ని పథకాలు కొంచెం కష్టమైనా కూడా రేవంత్ అన్న ప్రతి ఒక్కటి ప్రజల్లో ఉండి ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. అక్కడ మహిళల ఓటు బ్యాంక్ కూడా ఎక్కువనే ఉంది. ఈసారి మహిళలు ఎటువైపు వేసే అవకాశం ఉంది? అందరూ మా మహిళలందరూ ఇట్రండి, మా మహిళలందరూ ఇట్రండి. జూబ్లీహిల్స్ వర్గంకి చెందిన వాళ్ళందరూ ఇట్రండి. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ తమ్ముడు. ఈ వర్గాన్ని అంతా తయారు చేసినాం. ఆల్రెడీ ఎలక్షన్కి బెల్ట్ రెడీ అయిపోయింది. చేతులెత్తండి, ఇదంతా జూబ్లీహిల్స్కి సంబంధించి డైరెక్షన్ ఇచ్చేసిన. రేపటి నుంచి వాళ్ళు గ్రౌండ్ వర్క్లో ఉంటుంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తారు. రేషన్ కార్డు లేకున్నా ఇప్పిస్తారు, ఇందిరమ్మ ఇండ్లు రాకున్నా చేస్తారు. అదేవిధంగా అదే పని చేస్తున్నారు. మా చెల్లెళ్ళతో మాట్లాడిస్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఈ చెల్లెళ్ళందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు. ఈరోజు 116,000 సభ్యత్వం అంటే అత్యధికంగా మేడ్చల్ నుంచి, సికింద్రాబాద్ నుంచి అయింది. సో సికింద్రాబాద్ అధ్యక్షురాలు ఈమె. సో ఈమె నేతృత్వంలో ఎలక్షన్కి సంబంధించి కూడా ఈరోజు అప్డేట్ ఇచ్చేసాను. సో ఇప్పటి నుంచి ఇప్పుడు సావిత్రిబాయి పూలే పిక్చర్ నడుస్తుంది కాబట్టి పంజగుట్టకు మా హనుమంతన్న పిలిచినట్టు పోతున్నాం. అది అయిపోగానే రేపటి నుంచి అందరు కూడా రంగంలోకి దిగుతారు 100%. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల పేరు మార్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు పెట్టాలని గవర్నమెంట్ జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఈరోజు కార్పొరేటర్లు కూడా జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? వాళ్ళకి ధర్నాలు తప్పిస్తే ఏం మిగలలేదు తమ్ముడు. ఇప్పుడు ధర్నాలే చేయాలి. వాళ్ళు దోసుకున్న సొమ్మంతా బయటికి తీసుకొచ్చేదాకా మరి ఏమంతా ఊకునే తగ్గేదే లేదు అనుకుంటా తిరుగుతూనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్లో తిరుగుతున్నారా? రేపు వచ్చే దాంట్లో కార్ రేసింగ్లో తిరుగుతున్నారా? ఉన్న వాళ్ళందరూ చేసిన లొల్లికి తిరుగుతూనే ఉన్నారు. అన్ని కోట్లకు తిరుగుతున్నారు. అంతటా తిరగాల్సిందే. ఇక వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఇక అన్న క్యాంటీన్ల మీద పడతారు, ఇందిరమ్మ క్యాంటీన్ల మీద పడతారు, ఇందిరమ్మ ఇండ్ల మీద పడతారు, రైతు భరోసా మీద పడతారు, రైతు రుణమాఫీ మీద పడతారు. ఇవన్నీ మేము చేస్తున్నాం సంక్షేమ పథకాలు కాబట్టి. వాళ్ళు చేయలేని పథకాలు మేము చేస్తున్నాం. సిగ్గుండాలో 9 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వని వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడతారా? ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తున్నాం, 5 లక్షలు ఇస్తున్నాం. అక్కడక్కడ పోయి కొబ్బరికాయ కొట్టొస్తున్నాం. నేను 16 జిల్లాలు తిరిగి వచ్చిన. బూత్ బ్లాక్ స్ట్రెంథెన్ చేసుకుంటూ తిరుగుతున్న ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఈరోజు ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు? బీసీలకు పెద్దపీట వేసిన వాళ్ళు ఎన్నడేయలే. ఈరోజు ఓబీసీ సెన్సస్ చేయించింది రేవంత్ రెడ్డి. ఓ రెడ్డి నాయకుడైనా బీసీలకు పెద్దపీట వేసినాడు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ చేసినాం. మేము ఏది తప్పు చేసినాం? ఆడవాళ్ళందరికీ కూడా ఈరోజు బస్ ఫ్రీ పథకం చాలా సంక్షేమంగా వాళ్ళకి, అది కూడా లొల్లే. ఆ ఎల్లిపాయలు వదులుకున్నా లొల్లేనంట, ఉల్లిపాయలు తీసుకుపోయినా లొల్లేనంట. వీళ్ళకి లొల్లి పెట్టిడు తప్పిస్తే ఏమీ లేదు. ఇక గల్లీలో పొంటి తిరగమని చెప్పండి, కావాలంటే అక్కడ జూబ్లీహిల్స్ సీట్ కాపాడుకోమని చెప్పండి. మేడం, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాదాపు చాలా అంతర్గత విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్లో విన్నారు. 612 ఫోన్లు ట్యాప్ అయినాయి. జడ్జీలే కావచ్చు, ఆఖరికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిఏ కూడా ఫోన్ ట్యాప్ చేసిరు అనేది మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, ఎదుటోళ్ళ మీద అస్సలే ఉండదు. మరి రేవంత్ అన్న తీసుకుపోయినందుకు జేతడి పోచమ్మగుడు అని ఇచ్చాను. ఈరోజు అందుకే బోనాలు ఖతర్నాక్గా చేస్తాం, ఇంకా డబల్ హైప్లో. నేను ఒకటే మాట అంట, ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పిన,
ధర్మం లేటుకు గెలుస్తుంది, అధర్మం ముందు గెలుస్తుంది. అధర్మం చేసినోనికి వాళ్ళకి సిగ్గు శరాలు లేకుండా పెళ్ళాల ఫోన్ ట్యాప్లు, బిడ్డ పిఏ ఫోన్ ట్యాప్ చేసిందంటే బిడ్డ మీదనే నమ్మకం లేదు, కొడుకు మీదనే నమ్మకం లేదని చెప్పకనే చెప్తున్నారు. ఇంకా మా విషయానికి వస్తేనైతే మా అందరి ఫోన్లు ట్యాపే. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయితే నాది ఫుల్ ట్యాపు. ఎందుకంటే నేను ఎప్పుడు ధర్నాకు వచ్చినప్పుడల్లా 100 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబడుతుండే. మా బట్టలు చింపిన్రు, మమ్మల్ని ఎత్తుకపోయి లోపట్టేసిండ్రు, మా మీద కేసులు పెట్టిర్రు. వాళ్ళని మేము ఇంటికి తోలినాం. 51% ఉన్న ఓటు బ్యాంకుతోటి మహిళలతోటి పెట్టుకుంటే చెప్పు దెబ్బలు తప్పవు అని చెప్పకనే చెప్పిండ్రు కాదు కదా, నిరూపించారు మహిళలు. సో ఇదే మహిళలు రేపొద్దున జూబ్లీహిల్స్లో కూడా 100% నిరూపిస్తారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మేమందరం తిరుగుతాం. మహిళా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్. ఇప్పుడు కమిటీలు ఏమైనా వేస్తున్నారా మహిళలకు సంబంధించి? ఇచ్చేసిండు కదా, 2 ఇచ్చేసిండు ఆల్రెడీ. ఇంకేం డిక్లేర్ చేస్తా అని చెప్పేసిండు, పేర్లు కూడా వెళ్ళిపోయినాయి. మేము గొడవడాల్సిన అవసరం లేకుండా మా రేవంత్ అన్న ఆల్రెడీ చెప్పేసిండు. అమ్మ నా దగ్గర కాదు, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, డీసీసీల దగ్గర నుంచి 3 పేర్లు ప్రతి జిల్లాకి ఇవ్వమని చెప్పినారు. అందులో ప్రతి దగ్గర ఒక మహిళను పెట్టినారు. ఇంకేం కావాలి, ఉన్న వాళ్ళందరికీ నామినేట్ 30 మందికి మేము ఇచ్చినాం. 30 మందిగా 90 మందికి ఇస్తాను రేవంత్ అనే చెప్పినాడు. ఇంకేం కావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొట్లాడినా కాబట్టి పదవులు వస్తున్నాయి. మేడం, జూబ్లీహిల్స్లో ఒక మహిళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? కాంగ్రెస్ పార్టీ మహిళకు ఇస్తుండొచ్చు, ఎట్లా తెలుసు, నాకే ఇస్తాడేమో. అంటే అవకాశాలు ఏమన్నా ఎందుకు లేవు? 100% ఉన్నాయి, ఇస్తారు. ఇది ఇప్పుడు నేను అడిగినానా, గోషామేళకి వెళ్ళి నాకుండేనా? నేను అడగకుండానే అది వచ్చింది. ఏమో ఈ మొగోళ్ళందరూ కొట్టుకుంటే ఆడవాళ్ళకి నాకు ఛాన్స్ ఇస్తాడేమో రేవంత్ అని ఎవరికి తెలుసు. ఇచ్చేదనుకో మహిళా కాంగ్రెస్ మొత్తం అక్కడే ఉంటుంది. గెలిచి చూపిస్తారు. 100% గెలుస్తాం, సత్తాతోటి గెలిచి చూపిస్తాం. మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్యే సీటు గెలిచి మంత్రి కాకపోతే ఇప్పుడు అడుగుతాముడు.